నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం హోమ్ ఫుడ్స్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో ప్రతి కుటుంబంలో రకరకాల పిండి వంటలు స్వయంగా చేసుకుని పండగ ప్రత్యేకంగా జరుపుకునేవారు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు హోమ్ ఫుడ్స్ పైనే కుటుంబీకులు ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో చేసుకునే ఖర్చుతో దుకాణాలలో అనేక వెరైటీలలో పిండి వంటలు లభించడంతో కొనుగోలు చేస్తున్నామని వినియోగదారులు చెప్తున్నారు. శారీరక శ్రమ తగ్గడం, సమయం వృధా కాకుండా రుచికరంగా రకరకాల పిండి వంటలు లభిస్తున్నాయని వినియోగదారులు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి అంటే తెలుగు వారికి పెద్ద పండగ. ఈ నేపథ్యంలో కూడా పిండి వంటలు కూడా అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసుకున్నటువంటి క్రమం సంక్రాంతి పండుగ రోజు ఉంటుంది. అయితే గతంలో చూసుకుంటే గతంలో పిండి వంటలు స్వయంగా వాళ్ళ చేతితో చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుండే. ఆ పెద్దవాళ్ళు దగ్గరుండి కూడా చేస్తుండే. ఇప్పుడైతే ట్రెడిషన్ మారింది, కాలం మారింది కాబట్టి ఉరుకుల పరుగుల జీవితంలో కూడా ఎక్కడైతే రెడీమేడ్ గా ఉంటున్నాయో అక్కడైతే కొనుగోలుదారులు కూడా ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ లోని పలు ఏదైతే స్వయంగా వాళ్ళ చేతితో చేస్తున్నటువంటి పిండి వంటలు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా నిజామాబాద్ లోని సుభాష్ నగర్ కాలనీలో చాలా మటుకు కూడా షాపులలో ఏదైతే వినియోగదారులు కావచ్చు, కొనుగోలుదారులు కావచ్చు, పెద్ద మొత్తంలో అయితే ఇక్కడికి వస్తూ కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ముఖ్యంగా కూడా ఏదైతే సంక్రాంతి సందర్భంగా అనేక రకాల పిండి వంటలు, స్వీట్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి పిల్లలకి, కాబట్టి ముఖ్యంగా ఈ హాలిడేస్ సంబంధించి కూడా పిల్లలకు కావాల్సినటువంటి వస్తువు ఏదైతే తినుబండాలను కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడికి వచ్చారు. అలా చెప్పండి, ఎట్లా ఉంది అసలు మొత్తానికి సంక్రాంతి అంటేనే స్పెషల్ గా పిండి వంటలు చేసుకుంటారు. పిండి వంటలు తినే చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఏం చెప్తుంది? ప్రతిరోజు ఫ్రెష్ గా తయారైతుంది ఇక్కడ. ప్రతిరోజు ఫ్రెష్ గా తయారైతుంది. నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రెగ్యులర్ తీసుకుపోతూ ఉంటా. మేము సీనియర్ సిటిజన్స్, మా పిల్లలందరూ బయట ఉంటారు, మేము ఇద్దరమే ఉంటాం. మా బయటకు కూడా మేము ఇక్కడి నుంచే తీసుకెళ్ళి విదేశాలకు, యుఎస్లో ఉంటారు మా పిల్లలు, విదేశాలకు కూడా పంపుతూ ఉంటాం. మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు పూర్వం అంటే చేస్తుండేవాడు, ఇప్పుడు ఇంట్లో చేసుకునే పరిస్థితి లేదు. కనుక ఇది చాలా కన్వీనియంట్గా ఉంది. ఇప్పటి రోజుల్లో, ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా ఇది పిండి వంటలు మనకు ఎప్పుడంటే అప్పుడు కావలసిన విధంగా ఇంట్లో చేసినట్లు లభిస్తూ ఉన్నాయి. టేస్ట్ పరంగా ఎట్లా ఉంటాయి? టేస్ట్ పరంగా మన ఇంట్లో చేసుకున్నట్లు ఉంటాయి. మన ఇంట్లో చేసుకున్న ధర పరంగా కూడా కన్వీనియంట్. మనం చేసుకున్నా ఇంతే పడుతుంది, మనం చేసుకుంటే కూడా ఇంతే పడుతుంది. కనుక ధర పరంగా కూడా వీళ్ళది చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఇది చాలా గత 10 సంవత్సరాల నుంచి మేము తీసుకెళ్తాం. మా పిల్లలకు కూడా విదేశాలకు కూడా పంపుతూ ఉంటాం. థ్యాంక్ యూ. మరికొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు. మరి ఎట్లా ఇప్పుడు చాలా మటుకు కూడా ఇంట్లో చేసుకున్న కంటే బయటనే ఎక్కువ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఎట్లా ఉంటాయి బయట తీసుకుంటే? మరి ఎలా అనిపిస్తుంది? ఇప్పటివరకు అయితే హెల్త్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మనకేంటంటే ఇంట్లో కన్నా మనం బిజీ లైఫ్ జాబ్స్, ఈ బిజినెస్ పరంగా మనం ఇంట్లో చేసుకోలేక రెడీమేడ్ ఫుడ్కు అలవాటు అయిపోయినాం. ఇక్కడనే దాదాపుగా ఒక 3, 4, 5 దాకా ఉన్నాయి షాప్స్. అన్ని బాగా రన్ అవుతున్నాయి. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు బాగానే. మనం కళ్ళ ముంగటనే చేస్తారు, రోజు ఫ్రెష్గా చేస్తారు. కాబట్టి వాళ్ళే తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. రెగ్యులర్గా ఇక్కడికి వస్తాము. అప్పుడప్పుడు మనం ఎప్పుడన్నా చిన్న ఇంట్లో అకేషన్ అయినా, పండుగ అయినా కానీ తీసుకెళ్తాము. పిల్లలు కూడా ఎప్పుడన్నా అవసరమైతే తీసుకురామంటే తీసుకెళ్తాం. షాప్ యజమానులు ఉన్నారు, మాట్లాడడం. చెప్పండి, ఎట్లాంటి ఫుడ్ మీరు ముఖ్యంగా కూడా చాలా తినుబండారాల్లో స్వీట్స్ చాలా ఎక్కువగా సేల్ అవుతున్నటువంటి పరిస్థితి, దీంతో పాటు హాట్ కూడా ఉన్నాయి. అంటే ఎట్లా ఉంటుంది మరి గిరాకులు మీకు సంక్రాంతికి ఎక్కువ ఉంటుంది? మరి హాట్ ఐటమ్స్ ఎక్కువ సేల్ అవుతుంటాయండి సంక్రాంతికి. ఈవెన్ సకినాలు, మురుకులు, చేగడలు, అప్పాలు, జంతికలు, రింగ్స్ కానీ, కారం పూస, హాట్ ఐటమ్స్ ఎక్కువ. సంక్రాంతి పండుగ నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, సున్నుండలు, గవ్వలు, బిస్కెట్స్ అవి కూడా సేల్ అవుతున్నాయండి. మీరు ఓన్లీ కేవలం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఏమన్నా చేస్తూ ఉంటారు? చాలా మంది కస్టమర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఏమన్నా విదేశాలకు పంపుతూ ఉంటారు? రెగ్యులర్గా మా కొరియర్ సర్వీస్ కూడా ఉంది. విదేశాలకు రెగ్యులర్గా వీక్లీ వన్స్ వెళ్తుంటాయి, మంత్లీ రెగ్యులర్గా వెళ్తుంటాయి. మన కస్టమర్స్ కూడా వచ్చి మనకు ఆర్డర్ ఇచ్చి వెళ్తుంటారు. వాళ్ళ పిల్లలు బయట ఉంటారు కాబట్టి మన కొరియర్ సర్వీస్ కూడా ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ఇది మొత్తానికి ఏదైతే సంక్రాంతి సందర్భంగా అయితే పెద్ద మొత్తంలో కూడా పిండి వంటలు అందరూ కూడా, ఇప్పుడు కాలం మారింది, దీంతో పాటు మనుషులు కూడా బిజీ లైఫ్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే షాపులు, దగ్గరలో ఉన్నటువంటి షాపులకు వెళ్ళి కూడా తినుబండాలు కొనుక్కొని తమ సంబంధించినటువంటి బంధువులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎగుమతులు కూడా చేస్తుంటారని కూడా షాప్ యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.